మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 50. అమ్మ సన్నిధి. ఈ రోజుననే, అంటే ఈ నెల 15వ తేదీనే నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లోని ఒక సోదరుని నుండి ఒక ఉత్తరం వచ్చింది. అతను ఈ మాసాంతంలో అమ్మ సన్నిధికి వచ్చి 1 మాసం రోజులు జిల్లెళ్ళముడిలో గడిపి తన జీవితం ధన్యం చేసుకోవాలని అతని భావన. అమ్మను ఆరాధించే వారిలో అనేక విధాల వారున్నారు. కొందరు అమ్మమూర్తిని అవలోకిస్తూ నిద్రాహారాలు కూడా విస్మరిస్తారు. అమ్మ దైవమని, అమ్మ దర్శనమే పుణ్యప్రదమని తెలిసిన పెద్దలే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా కంటిరెప్ప కదిలించకుండా అమ్మనే వీక్షిస్తూ గంటలు గంటలు కూర్చుంటారు. కొందరు జిల్లెల ముడిలో ఆ ఆవరణలో ఎక్కడైనా నివసిస్తూ ఆ పూజా సమయానికి తీర్థప్రసాదాలు తీసుకుని తృప్తిగా జీవిస్తారు. కొందరు అమ్మ అన్న 2 అక్షరాలనే నిరంతరం మంత్రంగా జపిస్తుంటారు. కొందరికి నామ సంకీర్తనమే ప్రాణం. కొందరు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అమ్మ తానే స్వయంగా నిర్వచించిన అమ్మ అంటే అంతులేనిది, అడ్డులేనిది, అన్నిటికీ ఆధారమైనది, అంతా అదే అన్న వాక్యాలను అనుసరించి అన్ని వేళలా అన్నిటి యందు అమ్మనే దర్శిస్తూ ఉంటారు. ఒక వ్యక్తిలో శరీరం ముఖ్యమా, ఆత్మ ప్రధానమా అన్న మీమాంస ఎట్లాగున్నా అమ్మ రూప వైభవ సందర్శన భాగ్యలబ్ధియే పరమ ప్రయోజనంగా ఎంచుకునేవారు ఎందరో ఉన్నారు. ఆ దర్శనం కోసం ఖండాంతరాల నుండి సముద్రాలు, కొండలు దాటి వస్తున్నారు. ప్రస్తుతం ఎందరో నిత్యము అమ్మను దర్శించుకుని వెళ్ళేవారు కాక, అమ్మ సన్నిధిలో రోజులు, నెలలు, సంవత్సరాలు జీవిత శేషము గడపడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకు వసతి కోసం ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నారు. వీలైనంత వరకు ఉన్న భవనాలలో వసతి కల్పించబడుతున్నది. శాశ్వతంగా ఉండిపోదలుచుకున్న వారి కోసం హైమావతి నగర నిర్మాణం ప్రారంభించబడింది. నిత్యము వచ్చి వెళ్లేవారిలో 2 తెగల వారున్నారు. కొందరు అమ్మ దైవమే అన్న పరమ విశ్వాసంతో వచ్చేవారు. వారు అమ్మను పూజా సమయంలో అమ్మ సింహాసనంపై ఆసని అయి అర్చనలు, నివేదనలు అందుకుంటూ ఉండేటప్పుడు అమ్మను పూజించుకుని, టెంకాయ కొట్టుకుని, హారతిచ్చుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి మౌనంగానో వాచానో తమ తమ కోరికలు విన్నవించుకొని సెలవు తీసుకుంటారు. సామాన్యంగా ఆ సమయంలో అమ్మ అతి గంభీరమై మౌనముద్ర ముద్రితయై అలరారుతుంది. ఎవరికీ ఆ సన్నిధిలో పెదవి కదపటానికి కూడా ఒక్కొక్కప్పుడు అవకాశం ఉండదు, ధైర్యము ఉండదు. ఆ వేళలో ఆ వాతావరణం అతి ప్రశాంతంగాను, గంభీరంగాను ఉద్దీప్తమై వారిని ఒక నూతన లోకంలో తీసుకువెళ్తుంది. వారి మనసులపై అమ్మ మౌనము, అమ్మ దృష్టి మాత్రమే సామ్రాజ్యం చేస్తూ వారిని తమ అదుపాజ్ఞలలో బంధించి వేస్తాయి. అప్పుడు సర్వాధిపత్యం కలిగిన దైవత్వం మాత్రమే వారి కనులను ఆకట్టుకుంటుంది. ఇక 2వ తెగవారు ఇంకా కొన్ని గంటలు ఓపికతో వేచి ఉంటారు. అప్పుడు అమ్మలోని దైవత్వం మాతృత్వపు ఉడుపులు ధరించి వారి ఎదుట సాక్షాత్కరిస్తుంది. అప్పుడు అమ్మలోని వాత్సల్య పరిమళ లహరులు వారికి అనుభూతమవుతాయి. అప్పుడు అమ్మ సహజగుణమైన అనురాగం సహస్ర బాహువులతో మమతల గర్భగుడి అయిన తన ఒడిలోకి వారిని లాక్కుంటుంది. అప్పుడు రసమయ అయిన అమ్మలోని నవరసాలు పాత్రధారణ చేసి వారిని సముగ్ధులను చేస్తాయి. అప్పుడు కళాప్రపూర్ణ అయిన అమ్మలోని షోడశకళలు ప్రఫుల్లమై వారిని ప్రమోదభరితులను చేస్తాయి. అప్పుడు వాగీశ్వరి అయిన అమ్మ స్వరలాలిత్యంతో పాటు సర్వ విద్యల పారంగత్యము ప్రస్ఫుటమవుతుంది. అప్పుడు మానవతా మాధవత్వాల రమణీయ సమ్మేళనం ప్రత్యక్షంగా వారు అవలోకిస్తారు. అయితే ఆ ఆనంద రసానుభవానికి అవధులున్నాయి. అది నిరంతరము సాధ్యం కాకపోవడమే కాదు, నిత్యము కూడా సాధ్యం కాదు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమయంలో మాత్రమే ఆ అనన్య లభ్యమైన అవకాశం అమృతం వలె లభిస్తుంది. కనుకనే స్థిర నివాసం ఏర్పరచుకొని వాంఛించే వారి సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతున్నది. కానీ ఆ ఆనందప్రద సమయంలో మినహా మిగతా కాలంలో ఆ ఆవరణలో జీవితం మిగతా ప్రపంచంలోని కంటే భిన్నంగా ఏమీ ఉండదు. ప్రపంచంలో ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ అన్ని వృత్తుల వారు, అన్ని ప్రవృత్తుల వారు ఉన్నారు. అక్కడ అన్ని గుణాలు ఉన్నాయి. అయినా అమ్మ ఏ వ్యక్తిని ప్రశంసించదు, నిరసించదు. ఏ గుణాన్ని ప్రోత్సహించదు, నిరోధించదు. అన్నిటికీ సర్వసాక్షిగా మాత్రమే అమ్మ భాసిస్తుంది.
మనం ఆ విషయంలో మా తప్పులు సవరించకూడదా అని అర్థిస్తే, తప్పించుకోలేనిదే కదా తప్పు అని నవ్వుతుంది. దుర్మార్గంలో పయనించే మమ్ము అరికట్టరాదా అని ప్రశ్నిస్తే, పరిగెత్తే వాడిని ఎప్పుడూ ఆపకూడదు, వాడు అలసిపోయి నిలబడినప్పుడు మాత్రమే పట్టుకోవాలి అని అతి రహస్యంగా చెవిలో చెబుతుంది. అది ఆశ్రమం కాదు. అక్కడ ఎవరూ కాషాయ వస్త్రధారణ చేయరు. అక్కడ ప్రత్యేకమైన ఏ విధి నిషేధాలు పాటించబడవు. అక్కడ ఏ ప్రత్యేక జీవన మార్గమూ నిర్దేశింపబడలేదు. అక్కడ ఏ శిక్షా శిక్షణలు విధింపబడలేవు. అక్కడ ఎవరూ విరాగులు, సర్వసంగ పరిత్యాగులు కారు. అక్కడ అందరూ అతి సామాన్య జీవులు. కానీ వారందరిలో అమ్మపై అచంచలమైన విశ్వాసం ఉన్నది. వారికి ఏం వచ్చినా అమ్మ ఇచ్చిందని నిర్లిప్తంగా స్వీకరిస్తారు. ఏమి జరిగినా అమ్మ అనుగ్రహ ఫలితమేనని భావిస్తారు. తాము ఏమి చేసినా అమ్మ చేయిస్తున్నదని విశ్వసిస్తారు. కనుకని అసాధ్యాలను కనబడే కార్యాలు సహితము అక్కడ అతి సామాన్యులచే నిర్వహింపబడుతున్నాయి. మూకం కరోతి వాచాలం కదా. అక్కడ కష్టము కలుగుతుంది, నష్టము జరుగుతుంది. అయితే ఏ కష్టం కలిగినా, ఏ నష్టం వాటిల్లినా వెంటనే మనం అమ్మ పదసన్నిధికి పరిగెత్తవచ్చును. ఆపదుద్ధారుని అయిన అమ్మ వాటిని అడ్డగించకపోయినా ఆ దర్శనంతోనే మన చిత్తం ప్రశాంతమవుతుంది. మన బాధనంతా విస్మరిస్తాం. మన మనసులోని జ్వాల శీతల జ్యోత్స్నగా మారిపోతుంది. కనుకని ఆ చరణ సన్నిధానంలో స్థిర నివాసం కోసం ఇంత తహతహ, ఇంత తపన. జూన్ 1970. వ్యాసం 51. అమ్మ రూపంలోని ఆకర్షణ. ఈ నెల 13వ తేదీ ఉదయం అమ్మ సన్నిధిలో కొందరం కూర్చున్నాం. మాలో నెదర్లాండ్స్ నుంచి ఎత్తించిన సోదరులు నీలాండ్ కూడా ఉన్నారు. క్రమంగా అత్యల్ప వ్యవధిలోనే వారు ప్రథమ కక్షను అతిక్రమించి ద్వితీయ కక్షలోకి ప్రవేశించారు. ప్రస్తుతం వారు అమ్మ ఆరోగ్యం గురించి, అమ్మ విశ్రాంతి లేని కార్యక్రమం గురించి, అమ్మ నివాసం గురించి ఆందోళన చెందుతున్నారు. అమ్మ భౌతిక కాయం ఎంతో విలువైనది, ఎందరికో ఆరాధ్యమైనది కనుక దానిని జాగ్రత్తగా పరిరక్షించుకొనవలసిన బాధ్యత, అవసరము మనపై ఎంతగానో ఉన్నాయని వారి సంభావన. అవును, అమ్మ అంటే అంతులేనిది, అడ్డులేనిది, అన్నిటికీ ఆధారమైనది, సర్వకాల సర్వావస్థలలో విరాజిల్లేది కావచ్చును. అంటే అమ్మ ఈ భౌతిక కాయం స్వీకరించి ఈ ధరామండలానికి విజయం చేయక పూర్వము అమ్మ ఉన్నది. మరి అయితే ఆ అమ్మను ఎందరు గుర్తించగలిగారు? ఆ అమ్మను ఎందరు దర్శించగలిగారు? ప్రస్తుతమైన అమ్మ సర్వవ్యాపకత్వంలో మనకందరికీ ప్రగాఢ విశ్వాసం ఉన్నా మనకు జిల్లెళ్ళముడియే యాత్రాస్థలమైనదేమి? అమ్మ దర్శనం ప్రసాదించడంలో 1 గంట విలంబనమైతే మనలో ఈ తహతహ, ఈ తపన ఎందుకు? ఒక్క దినం ఆ నివాసపు తలుపులు బంధింపబడితే మనలో చైతన్యమే స్తంభించిపోతుందేమి? అదే ఆ మూర్తిలోని ఆకర్షణ, అదే ఆ ఆకృతిలోని విశేషం. ఆ దివ్య దర్శనమే సర్వార్థ సాధకం. కనుకని ఆ దేహ సంరక్షణ పరమ కర్తవ్యాన్ని వారు మనకు ప్రబోధం చేయటం కాకపోయినా ప్రస్ఫుటం చేశారు. తదుపరి అమ్మకు అన్ని వసతులు గల నివాసం నిర్మాణం చేయాలని ఆశించారు. అందుకు రేఖాభవనం రచించారు. దాన్ని వివరిస్తూ దర్శనార్థం ప్రజలు అధిక సంఖ్యలో అర్థించినప్పుడు అమ్మ అల్ప వ్యవధిలో వారికి దర్శనం ప్రసాదించడానికి అనుకూలంగా సౌదోపరి భాగాన అమ్మ నిలుచుండేటట్లును, జనం వసుధపై నిల్చుని అమ్మను దర్శించేటట్లును ఉద్దేశించారు. అప్పుడు మేము అడిగాం, అమ్మ పావన పాదాలు స్పృశించనిది, అమ్మ అమృతహస్తం మీదుగా తీర్థమో ప్రసాదమో స్వీకరించనిది వారికి తృప్తి కలుగుతుందా అని. వెంటనే అమ్మ అన్నారు, అట్లా తృప్తియే కలిగితే, ఆ అవసరమే వస్తే ఎక్కడి వారికి అక్కడ కనిపించనా? ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు అని. అవును, అప్పుడు జిల్లెలముడితో అవసరమేమిటి? ఈ మూర్తి ఆధారం ఎందుకు? అమ్మ ఎక్కడ భాషించడం లేదు, ఏది అమ్మ కాదు. అమ్మ పూజకు అర్థమేమిటి? అమ్మకు అర్పించే నివేదనలకు కానీ, అమ్మ నుండి పొందే ప్రసాదాలకు కానీ ఆస్కారం ఏమున్నది? అమ్మ వాక్కుతో నిమిత్తమేమున్నది? సర్వరూపాలు, సర్వప్రేరణలు అమ్మవే కదా. అందుకు జిల్లెళ్ళముడి కావాలి. ఈ మూర్తి కలకాలము మన మధ్య శోభిల్లాలి. మనమే కాదు, మన అనుజులు,
పరంపరానుగతంగా ఈ పరమోత్కృష్ట అదృష్టాన్ని పొందగలిగి పునీతులై పరవశించాలి. జూలై 1970. వ్యాసం 52. స్థానికులకు అమ్మ చేసిన ఉపదేశం. సృష్టిలో ప్రతి ప్రాణి తన సుఖాన్ని కాంక్షిస్తుందనడం నిర్వివాదాంశం. అందులో మనిషి మనస్వి కనుక మనిషికి సుఖం 2 విధాలు, శారీరకము, మానసికము అని. మనిషి మనీషి కూడా కనుక తన అనుభవంతో అనేక గ్రంథాలు, శాస్త్రాలు, మతాలు సృజించుకున్నాడు. అయినా మనిషి భావుకుడు కూడా అయినందున కనిపించే లోకానికి అవ్వల ఏమేమో లోకాలున్నాయని ఊహించాడు. తనకు అనుభవించే జీవితంలోని తీపి చేదులకు కారణాలు కానరానందున పూర్వజన్మను ఊహించి వర్తమాన జన్మకు దానిని పునాదిగా గ్రహించి పరజన్మ భావనలో భయకంపితుడైనాడు. కనుకని ఈ లోకంలోని సుఖం కంటే పరలోకంలోని ఉత్తమగతులను ఆశించ మార్గాన్వేషణకు ఉపక్రమించాడు. అందుకు భిన్న భిన్న వ్యక్తులు భిన్న భిన్న మార్గాలు చూపి గ్రంథస్థం చేశారు. ఒకడు పరలోకమే చూచాడు, పరతత్వాన్నే అనుభూతం చేసుకున్నాడు, పరంధామునే ప్రత్యక్షం చేసుకున్నాడు, పరమపదాన్నే సాధించాడు. తాను ఆ ఒక్క పదాన పయనించి గమ్యం చేరితే అసంఖ్యాకులు పయనించిన అసంఖ్యాక మార్గాలు నేటి మనిషిని గజిబిజిపరుస్తున్నాయి. ప్రతివాడికి కనిపించే ఈ లోకం కన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది ఊర్ధ్వలోకమేదో ఉన్నదని, అక్కడ పరమాత్మో పరంజ్యోతియో అవిచ్ఛిన్నంగా జ్వలిస్తూ ఉంటుందని, పరంధాముడో పరమేశ్వరుడో అప్రతిహతంగా రాజ్యం చేస్తుంటాడని, ఆ సన్నిధిలో వైకుంఠమో కైలాసమో కైవల్యమో మోక్షమో సుగతో శాశ్వత సుఖశాంతులను ప్రసాదిస్తాయని విశ్వాసం. అందుకు ఈ లోకాన్ని ధిక్కరించి ఈ శరీరాన్ని హింసించి ఈ సుఖాలను త్యజిస్తే కానీ ఫలితం ఉండదని నమ్మిక. అందుకై నిరంతరం ప్రకృతితో పోరాటం, మనస్సులో ఆరని ఆరాటం, ఏదో బాహ్యంగా సాధించాలని తపన, ఏదో అంతరంగికంగా ఛేదించాలని తపస్సు. కానీ అందుకు ఏం చేయాలో నిర్దిష్టంగా తెలియదు. ఏ మార్గాన పోతే ఏ గమ్యం చేరుతారో తెలియదు. ఏ ప్రయత్నానికి ఏ ఫలితం పొందుతారో తెలియదు. ఏ సాధనకు ఏ సిద్ధి ప్రాప్తిస్తుందో తెలియదు. ఏ వ్యాపారానికి ఏం లాభిస్తుందో తెలియదు. అందుకే ప్రతివాడికి మార్గదర్శకుడు కావాలి, ప్రతివాడికి జ్యోతిష్కుడు కావాలి, ప్రతివాడికి గురువు కావాలి, ప్రతివాడికి సలహాదారు కావాలి. ఆ ప్రయత్నంలోనే కొందరు అమ్మ చెంతకు చేరుతారు. అమ్మను మార్గం చూపించమనో సాధన బోధించమనో ఉపదేశం ప్రసాదించమనో ప్రాధేయపడుతుంటారు. సర్వము తెలిసిన సర్వము తానైన అమ్మ ఎవరికైనా పొందవలసినది ఎక్కడనో లేదంటుంది. ఈ నెల 17వ తేదీన అమ్మ సన్నిధిలో కొందరం కూర్చున్నాం. అందరికీ సులభ సాధ్యమైన సాధన ఏదైనా చెప్పమని వేడుకున్నాం. అమ్మ ఎంతకు అంగీకరించలేదు. చివరకు అడిగాం, పోనీ అమ్మ, అందరికీ ఏ సాధన చెప్పకపోతే మానే. మరి మేము నిన్ను నమ్ముకొని నీ సన్నిధికి చేరాము కదా, మాకు ఏ ఉపదేశము చేయకపోతివి, ఏ సాధన చేయటం లేదాయే, కాలమేమో గతించిపోతున్నది, మరి ఎట్లాగూ అని. అప్పుడు అమ్మ ప్రసన్నంగా నవ్వుతూ, అయితే సరే, మీకు నేను పెట్టిందేదో తిని హాయిగా ఉండండి, మీకు నేను ఇచ్చిందేదో ఇక్కడికి వచ్చిన 10 మందికి ఆదరణతో సంతోషంగా పెట్టండి, ఇదే మీకు సాధన అన్నది. అమ్మ ఏమీ చెప్పలేదు అన్నది ఆనాటితో పోయింది. ఇక సాధన మాత్రం మిగిలింది. ఆగస్ట్ 1970. జయ హో మాతా.